నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. 5 ఏళ్లలో గ్రామాన్ని 100% అభివృద్ధి చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్షక్కపల్లి సర్పంచ్ ఇంజా లక్ష్మయ్య తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సెక్రటరీ దూడల స్వర్ణ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పాలక మండలిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ పుప్పాల సిద్ధులు, వార్డు సభ్యులు బూడిద కవిత, వేముల సంపత్ రెడ్డి, ఇంజా బాల నర్సయ్య, ఇండ్ల అలివేలు, నర్సమ్మ, కోఆప్షన్ సభ్యులు నాగురెడ్డి, రంగారెడ్డి, రాజయ్య, లక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక ఫస్ట్ వీళ్ళదే టర్మ్. ఇవాటితోటి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళ నుంచి ఏమి ఎక్కడ రోడ్డు అంతటా సిసి రోడ్డు పడ్డది. న్యాయంలోనే ఎక్కడ ఏది లేదనుకుంటా అంతా డంపింగ్ వార్డ్ అయింది మన గ్రామం. నాతోటి యువకులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను గత 5 ఏళ్లలో ఉప సర్పంచ్గా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో నాకు పాలకవర్గంతో చాలా సహకరించారు. అదేవిధంగా యువకులు, పెద్దవాళ్ళు అందరూ నాకు సహకరించడంతో విలేజ్లో చాలా మంది డెవలప్మెంట్ అంటే మా లక్ష్మకపల్లి విలేజ్ చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. నేను ఒక 6,000 రూపాయలు సాయం చేసినప్పుడు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ సున్నం కూడా నేను వేయించి 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎవరో 1 రూపాయి పెట్టుకో. అందరికీ సభకు నమస్కారం. పెద్దలకు, పాలక వర్గం, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు. నాకు లక్ష్మకపల్లి గ్రామం పంచాయతీ నేను ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఫస్ట్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, వార్డు సభ్యులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ వారికి ఎవరికైనా నేను నమస్కరించి చెప్తున్నాను. ఒక సర్పంచ్ భర్తగా చెప్తున్నాను. నేను మాట్లాడడం గ్రామ పంచాయతీ ఏర్పడేటప్పుడు అడవి ముళ్ళకంచి, ఇక్కడ ఉన్న ముళ్ళకంచి ఎట్లుందో అట్లుంది మాకు ఇక్కడ ఈ ఊరు. ఈ ముళ్ళకంచె ఊరిలో నాకు ఒక ముళ్ళ కిరీటం లాగా పెట్టుకొని ఈ ఊరిలో కళ్ళల్లో పెట్టుకొని బాగు చేసిన దీన్ని. ప్రతిదీ ఎక్కడ వచ్చినా 1 రూపాయి లేదు, 1 రూపాయి మాకు అకౌంట్ లేకుండా, 1 రూపాయి లేకుంటే నేను ఇక్కడ గ్రామ పంచాయతీలో కూర్చున్న సీట్లో కూర్చున్నా. ఏకగ్రీవంగా పెద్దలు ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు నాకు డెవలప్ చేయాలనుకొని ఎంతో సాయశక్తుల పోరాటం చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సీసీ మీరు కూడా పెట్టండి మేడం. ఊరుకు ఏదంటే ఆ పనులన్నీ చేసి పెట్టిన వాళ్ళు ఎన్నో పోయినా మనం. ఏ పని అంటే ఆ పని అప్పుడు ఇంత ఇలాంటి వర్క్ లేదు. మేము పోయినసారి ఇప్పుడు రమాదేవి వార్డు నెంబర్ సర్పంచ్గా ఉన్నప్పుడు మేము వార్డు నెంబర్గా ఉన్నది మా భార్య. ఆమె వార్డు నెంబర్ అని ఊరు పెద్దలందరూ కలిసి మమ్మల్ని ఏకగ్రీయంగా ఈ సర్పంచ్ అయితేనే పని చేయగలుగుతారని మా ఊరు తీర్పు ప్రకారం మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేను కూడా పని చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కటి కూలిపోయిన ఇల్లు కానీ చేసి పెట్టి ఇళ్ళను లేకుండా పునఃస్థీకరణ చేసినాం. కూలిపోయిన ఇల్లు లేకుండా చేసినాం. ఒక్కటి లేకుండా పాడుపడ్డ ఇల్లు అనేది లేదు. అలాగే రోడ్లకు వచ్చేవరకు రోడ్లు వేయించిన దళిత బంధు నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఉమ్మిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో దళిత బంధు ఇవ్వడం జరిగింది. దళిత బంధు 30 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఇలా 100% 100% ఎలాంటి పని లేదు, ఎవరు సహకరించలేదు. ఇక్కడకున్న నాకు ఎమ్మెల్యే గారు తప్ప, ఎమ్మెల్యే గారు అలాగే మాకు ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు ఏమున్నా సార్ మాకు పని కావాలని అడగడం, కానీ డబ్బులు పెట్టాలన్న మాత్రం ఎవరు మాకు ముందు రాలేదు. నేనే ఎవరి దగ్గరికి పోయి దాతలు పట్టుకోను, ఎవరినో ఒక సహకరించడం, ప్రతిదీ దాతల సహకారంతో ప్రతి ఒక్క వర్క్ చేయడం జరిగింది సార్.
ఏది లేకుండా వచ్చే సర్పంచ్కి అనేది పని లేదు ఇక్కడ. వచ్చే సర్పంచ్ అనామతం కూర్చోవడం మీద పిచ్చి, కానీ ఇంకొక పని లేదు. ఇక ఒక డ్రైనేజ్ ఒకటి మాత్రం ఉంది. డ్రైనేజ్ అనేది మాత్రం ఊరు చుట్టూ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఉంది. డ్రైనేజ్ అనేది పోదు లేదు కాబట్టి ఇంకుడు గుంతలు దోకోవడానికే ఉన్నది. అది ఉంటే కూడా అది కూడా చేపించేటోని, అది లేదు. మ్యాక్సిమం గా 100% మీరు ఎక్కడ చూసినా మీరు తిరిగి చూడండి, గ్రామంలో అభివృద్ధి 100% అయిపోయింది. పెద్దలకు అందరికీ నమస్కారం. నేను గ్రామ పెద్దలతోనే ఎన్నికపడ్డా, సర్పంచ్గా గెలిచిన. నేను ఇదివరకు మా ఊరికి ఎలాంటిది లేకుండా కొత్తగా ఎన్నుకోబడింది. ఈ సీసీ రోడ్లు కానీ అన్ని కొత్తగా, అన్ని మా ఆయంలోనే అన్ని సీసీ రోడ్లు అయినాయి. డంపింగ్ వార్డు కానీ మనం ఈ ప్రాశన వాటిక ఇవన్నీ మా ఊరికి ఈ ఈ పరంపొక్క జాగా అనేదే లేకుండే. మేము కష్టపడి అక్కడి నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి పనులు చెప్పగానే మా సెక్రటరీ ఇట్లా చేయాలనగానే అంత వెతికి మళ్ళా మా ప్రజలతోటి అన్ని చూసుకొని ఇవన్నీ పనులు చేపించిన న్యాయంలోనే ఇప్పుడు రోడ్లు అయినాయి. మన కొత్త గ్రామ పంచాయతీ, మన డంపింగ్ వార్డు, ఈ ట్రాక్టరు చెత్త పోసడం ఇవన్నీ మా ఊరు గ్రామాన్ని అభివృద్ధి చెందినాం. ఇదివరకు ఏది లేకుండే, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డందుకు న్యాయంలా ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పథకాలతోనే ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు మేము పెట్టినవి అయితే కొన్ని డబ్బులు అన్నీ రావాలి. దయచేసి కోరుతున్నా, అవి కూడా ఇప్పించాలని కోరుతున్నా. నా పేరు స్వర్ణ. నేను ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. నేను ఏప్రిల్ 2019లో జాయిన్ అయ్యాను. ఈ గడిచిన 5 ఏళ్లలో నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే విలేజ్ చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. 100కు 100% సీసీ రోడ్లు అనేవి కంప్లీట్ గా సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఆదేశించినటువంటి డంపింగ్ యార్డ్ గానీ, SWM షెడ్ గానీ, వైకుంఠధామం గానీ, పల్లె ప్రకృతి వనం, నర్సరీల ఏర్పాటు ప్రతి ఒక్కటి చాలా చాలా మంచిగా ఏర్పాటు చేసుకున్నాము. మండల్లో లక్ష్మకపల్లి మొదటి స్థానంలో నిలిచేలాగా పారిశుద్ధ్యం విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు మాకు ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా పాలకవర్గం కానీ ఉప సర్పంచ్ కానీ మాకు చాలా సహకరించారు. ప్రభుత్వ పథకాల అమల్లో కానీ ఏ విషయంలో కానీ చాలా సహకరించారు.